నాకు నేమ్స్ పంపించండి లింక్ నేను లేకపోతే ఈవినింగ్ కాల్ చేస్తాను మేడం ఇది టెంపుల్ ఈవెంట్ తీస్తాను నేను ఈవినింగ్ కాల్ చేస్తాను स्वामी देवताभ्यो नमः मृत्युंजयाय नमः त्रयम्बकेश्वराध्याय नमो नमः देवाभ्यायिं देवदस्यं प्रणसो स्मृत्याकरस्येनां भवदाध्यायिं श्री वीराभयाञ्जनेय स्वामी सहित श्री पर्वतवर्तिनी समेत श्रीरामलिंगेश्वर स्वामी देवालय प्रांगणेन श्रीरामनवमी महोत्सवादीनां श्री सीतारामचंद्र स्वामी कल्याण समेतेनां गुरुत्वः अशेषेण वरदः भवन्तो महन्तो निवृन्दन्तु नारिकेल नीराजनम् नमः सर्वदां श्री वीराभयाञ्जनेय स्वामी सहित श्री पर्वतवर्तिनी समेत श्रीरामलिंगेश्वर स्वामी देवालय प्रांगणेन श्रीरामनवमी महोत्सवादीनां सीतारामचंद्र स्वामी कल्याण समयेन अशेषेण श्री पार्वती परमेश्वर स्वामिनः प्रदन्ना पूर्वकः अशेषेण श्री 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 मल्लिकार्जुन स्वामी समेत श्री ब्रह्मणाम्बिका देवतायै नमो नमः इति कल्याणोत्सव समयार्थ आवाहनं गुरुत्वः स्वागतं सुस्वागतम् ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి ఆ శ్రీరాముడి ఇదంతా మనం ఇంకొకరికి సౌకర్యం కల్పించిన వాళ్ళ అందరూ కూడా దేశాలు పేరు మనసులో పడుకోండి అందరూ నమస్కారం చేస్తూ క్షేమ ధైర్య విజయ అభయ అభ్యుదయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యర్థం శ్రీ వీర అభయ ఆంజనేయ స్వామి దేవాలయ సహిత శ్రీ పర్వతవర్తిని సమేత రామలింగేశ్వర దేవాలయ ప్రాంగణేన శ్రీరామనవమి సందర్భిత విధానేన భగవత్ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆర్తత్రాణ పరాయణాయ శ్రీ చిరంజీవి రామచంద్ర స్వామి సహిత సీతా మహాలక్ష్మి దేవత కళ్యాణ మహోత్సవ పూజాంచ కరిష్యే వాల్యూమ్ ఇక్కడ సౌండ్ బాక్స్ కలిసి తిప్పండి కాకపోతే ఇక మేము గట్టి ఆరాధిస్తుంటే కాస్త సౌండ్ బాక్స్ ప్రేమ పెట్టు కలిశారాధన దేవతాభ్యో నమః అలాగే విశ్వక్సేన ఆరాధన కార్యక్రమం జరగబోతుంది.
ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉండాలండి. అందరూ కూడా దృష్టి కళ్యాణ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా దృష్టి మాత్రం కళ్యాణ వైపులో మాత్రం పెట్టండి. ఎక్కడ కూడా దయచేసి ఆ కమిటీ సిబ్బంది కూడా ఎవరితో మాట్లాడకుండా కాస్త విశ్వక్సేనమావాహయామి ఓం స్వాహ విశ్వక్సేనమావాహయామి ఓం స్వాహ విశ్వక్సేనమావాహయామి స్థాపయామి పూజయామి విశ్వక్సేనాయ నమో నమః ఇది ఆవాహయామి స్థాపయామి పూజయామి శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. నమస్కారం చేసుకుంటూ చెప్పండి మంత్రం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. चरणं पवित्रं विगतं पुराणय्येन भूतस्तरदिष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूतादिपात्मानमरातिन्तरेम लोकश्चत्वारमर्चमत्पवित्रं ज्योतिष्मद्धारमानं महस्पदो अमृतस्य देवदारुणो भूयासो ॐ श्रीरामचन्द्रप्रभवे नमः. पादप्रक्षालमुहूर्तस्य मुहूर्तो अस्तु. एतत् आचमनीयो समर्पयामि. नैवेद्यम् माया देवं स्थापितं तेन सर्वाद्याप्तिं कुलं कृपयामि. सर्वदेवानां देवानामात्मानां संप्रोक्ष्य ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा ब्रह्मणे स्वाहा शिवं शिवाय समर्पयामि फलं समर्पयामि. रक्षाबन्धनं च करिष्ये. మరి స్వామివారికి రామయ్యకు అప్పచెప్తే సీతమ్మ వారిని అప్పచెప్పాలి అంటే కన్యాదానం అనేది ఇవ్వాలి. కన్యాదాన కిందికి మా ఆలయ కమిటీ సిబ్బంది ద్వారా అలాగే వేదికలు అలంకరించినటువంటి వధువు వరుడు అనగా కళ్యాణ దంపతులు మీ అందరినీ ఒకటే కోరుతున్నాను. మా రామచంద్ర స్వామి వారికి సీతమ్మ వారి తరపు నుంచి మీ అందరు కలిసి ఒక 50 గజాల జాగా ఇప్పియమని అడుగుతున్నాను. 50 గజాల జాగా ఇప్పియండి అమ్మా.
కేవలం 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు పెట్టి స్వామివారికి ల్యాండ్ ఇప్పియండి అని నేను అడుగుతున్నానండి. కన్యాదానం చేయాలి కదా, మామూలుగా చేస్తామా కన్యాదానం? మీరు కన్యాదానం చేసుకుంటే లక్షలు సంపాదించుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు, లక్షల రూపాయలు కట్నాలకు తిరిగి తీసుకెళ్తున్నారు. మరి రామయ్యకి అప్పచెప్తే, అఖిలాండ కోటి బ్రహ్మాండ రాయిపోయిన రామయ్యకి అప్పచెప్తే మరి ఏమి ఇవ్వాలి, ఏమిస్తారు అని సీతమ్మ వారి తరపు నుంచి అడుగుతున్నాం. సీతమ్మ వారి తరపు నుంచి ఒక 50 గజాల జాగ ఇప్పియండి అని అడుగుతున్నా. కేవలం 30 లక్షలు మాత్రమే. ఎవరిప్పిస్తారు? చేతులు ఏమిటండి, ఎవరిప్పిస్తారండి? రాముల వారికి 50 గజాల భాస్కర్ గారు, అయ్యా 50 గజాల ల్యాండ్ ఇప్పియాలండి. రాముల వారికి 50 గజాల ల్యాండ్ ఇప్పియాలి, మీరు ఇస్తారా? ఇస్తారు. 50 గజాల ల్యాండ్ ఇప్పియమని అడిగితే ఎవరు చేతులు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మంత్రులు గారు అని చెప్తారు మన వాళ్ళందరూ కూడా. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని చెప్తారు కనుక దానికి ఏం చేయగలం? ఏం చేయలేం కదా. కానీ అక్కడ అడుగుతాడు రామయ్య అన్ని కలిసి వస్తే తప్పకుండా 50 గజాల జాగిపిస్తామయ్యా అంటారు. మాట వరుసకి మాత్రమే అంటారు, మనసు వెలిచి కాదు, మాట వరుసకు మాత్రమే అంటారు. అన్ని భగవంతుడు అన్ని కలిసి ఇస్తూనే ఉన్నాడు. కానీ అది లోపల నుంచి రావడానికి డబ్బు ఇచ్చినప్పుడు అమ్మ 50 లక్షలా అని ఆలోచన వస్తుంది. సరే 50 గజాల ల్యాండ్ అవసరం లేదు, కనీసమైనా కానీ స్వామివారికి బంగారం ఉంగరం, 1 తులం బంగారం ఇప్పియండి అని అడుగుతున్నాడు. ఉంగరం ఇప్పియండి. ఇప్పిస్తారా? చేతులు ఏమంటారు ఇప్పించేవాళ్ళు? బంగారం ఉంగరం ఇప్పియని రామయ్య అడుగుతున్నాం. కానీ 88,000 రూపాయలు బంగారం పంతులు గారు ఇప్పుడు ఎక్కడ కుదురుతుందయ్యా అని అంటారు. అది క్యాన్సల్ అయిపోయింది. సరే పోనీ స్వర్ణమైనా సరే, వెండిలో ఉంగరమైనా చేయించండి అయ్యా అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు స్వామి, మా దగ్గర డబ్బులు ఏమీ లేవయ్యా, కనుక మాకు అన్ని కలిసి వచ్చిన తర్వాత చేస్తామయ్యా అని చెప్తున్నారు. అది దంపతులు కానీ కమిటీ సభ్యులు కానీ అవును ఉన్నారు భక్తజనులు. మరి ఏమి ఇవ్వాలి? ఎవరు ఇస్తేనే కదా కన్యాదానం చేసేది. కన్యాదానం చేయాలంటే ఏమైనా ఇవ్వాలి కదా, ఎవరు ఇస్తేనే కదా కన్యాదానం చేసేది. మరి ఏమి ఇవ్వాలి అని అడిగితే కార్యక్రమానికి స్వామివారికి అప్పచెప్తూ వచ్చే సంవత్సరం ఇంకో కొత్త ఆభరణాలతో ముందరికి రావయ్యా అని చెప్తున్నామండి అర్థం. మరి ఆభరణాలు కొనుగోలు చేయాలన్నా కానీ ఒక మినిమం 10,000 లేని కిరీటం రాదు. ఒక మినిమం $1 కొనాలన్నా 2,000 3,000 రూపాయలు. చెవుల కమ్మలు కొనాలన్నా కానీ 3,000 రూపాయలు. ఎంత తిరిగి పోయినా అడుగు డబ్బులే. కనుక అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కన్యాదాన సంభావన దాంట్లో వెయ్యండి. వేసినట్లయితే సీతమ్మ వారి తరఫున రాముల వారికి అప్పచెప్పు ప్రారంభమవుతుంది కన్యాదానం. కనుక 2 వస్తారు. ఆ 2 కూడా రవీంద్ర గుప్త గారు, మా పవన్ కుమార్ గారు 2 వస్తారు. ఎవరు లేదు అనకుండా దాని సంభావన పెట్టారు. మా మలేషియా గారి దగ్గర ఉన్నారు, మలేషియా గారి దగ్గర కూడా ఉన్నారు. వశిష్ఠా సర్వపాపం వృషవదే పాల్గొని నదే భూదాన హృణ్యదాన సువర్ణదాన శాలగ్రామదాన వస్త్రదాన భూదాన తుభ్యం सर्वे दिक्पदयश्च सन्ततमुदा कुर्वन्तु वां मङ्गलो सावधानं स्महोते सावधानं शुभलग्ने सावधानं श्रीलक्ष्मीनारायणाभ्यां सावधानं जनकस्य पुत्री सीतामगां कोमलाङ्गे श्रीविष्णुमैत्री भुवनैकवाधां सावधानं स्महोते सावधानं श्रज्ञ सावधानं श्रीलक्ष्मीनारायण ध्यान सावधानं
श्री लक्ष्मी नारायण सावधान रामाय रामभद्राय रामचंद्राय वेदसे प्रज्ञाय नादाय सीताय पदये नमः सावधान मुहूर्ते सावधान श्रवज्ञे सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान ओम मंगलम गोविंदा गोविंदा స్వామివారికి సమర్పించినట్లయితే ఆ స్వామివారు ఏదో ఒక వస్తువు చేయించుకుంటారు అని ఒక దాంతో ప్రతి ఒక్కరి భక్తుడి డబ్బులు దీంట్లో ఉండాలి అని చెప్పారు అన్నగారు. కనుక అందరి డబ్బులు దీంట్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా మరొకసారి ఇవ్వచ్చు. అందరి సమక్షంలో స్వామివారికి సీతమ్మ వారి తరఫున రాముల వారికి ఎంత చెప్తున్నాము ఈ కన్యాదానం. ఓం అశేషేణం ధనధాన్యం బుద్ధిం సంప్రతవై నమః సీతామహాలక్ష్మీదేవి నమో నమః. అశేషేణం ధనధాన్యార్పణం సువర్ణాభరణం దివ్యతాలంకరణార్థం గురుత్వః అలంకరణార్థం నిక్షిప్యతే నమో నమః. భావజాతమేదో లక్ష్మీమలభామహం యస్యామి సంజం విద్యే స్వేక్షణేహాదావత్మామతిష్టమోక్తంభయాగస్తో ఏమాచం యదాగతాం యత్ర గచ్చమాదేజా సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన దాగిని సత్తాన లక్ష్మి పాలయ మాం సత్తాన లక్ష్మి పాలయ మాం జయ కవలాసిని సద్భజిధాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదినమర్చిత కుంకుమదోసర భూషిత వాసిత భాగ్యముతే కనకధరాస్తుతి భగిపర్వందిత శంకర భూషిత మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదపాలయ మాం విజయలక్ష్మి సదపాలయ మాం కనక సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సదా హృతహాస్యముఖే నవనిధి దాగిని కలిమలహారిని కామిత ఫలఫల హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదపాలయ మాం విద్యాలక్ష్మి సదపాలయ మాం ధిని 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 ओम हरिवल्लभाय नमः ओम ओषाकाय नमः ओम मुराय नमः ओम दीप्ताय नमः ओम लोकशोक विनाशिन्ये नमः ओम धर्मनिलयाय नमः हरवायै नमः ओम पद्मानाथायै नमः देव्यै नमः ओम पद्मिन्ये नमः पद्मगन्धाय नमोस्तुते माङ्गल्यगौरी देवताभ्यो नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं काशीकूटसमस्तदेवगङ्गां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरभरिभवब्रह्मेन्द्रकन्याधरां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वतीनेत्रां फलेहगुम्बां जगदीश्वरीं तां ओम ध्रुवंदेरा इदय भावये मांगल्यन्दतुनानेना लोकरक्षण हेतुना कंठे बन्धावतुवगे तं देवसनदर्शनं मांगल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైనా ఒడి బియ్యం తీసుకోవాలి లైన్ తోటి రావాలా ఇక్కడ మామూలు సహకరించాలి. కొన్ని మీద ఒకరు పడితే ఇబ్బంది అవుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నాం.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్న ఓకేనా? రైట్ డన్. అన్న ఓకే అన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్. శ్రీ క్షయనామ సంవత్సరం ఆషాఢ మాసంలో మన ఆంజనేయ స్వామి వారు వీరాంజనేయ స్వామి వారు అంటే పర్వతం ఎత్తుకోబోతున్నటువంటి ఆంజనేయ స్వామి పేరు వీరాంజనేయ స్వామి. ఆ వీరాంజనేయ స్వామి వారు స్వయంభుగా వెలిసిన విగ్రహం మన దేవస్థానం 1986లో నిర్వహణ చేశారు. ఇది చాలా వరకు నేను అన్ని సత్యంగా చూసుకొని ప్రాణాళికంగా చెప్తున్నాను. మన ఆలయ గొప్పతనం గురించి చెప్తున్నాను, వినండి కాస్త. మన దేవాలయ గొప్పతనం ఏంటి అని చెప్తున్నాను, వినండి కాస్త. 1986లో బహుళ పంచమి పూర్వభాద్ర నక్షత్రం, ఆంజనేయ స్వామి వారి నక్షత్రం పూర్వభాద్ర. అతను జన్మించినటువంటి ఆంజనేయ స్వామి వారి జననం పొందింది పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారు పుట్టారండి. అటువంటి పూర్వభాద్ర నక్షత్రంలోనే మన ఆంజనేయ స్వామి వారి యొక్క బావి తవ్వుతున్నప్పుడు విగ్రహం ఉద్భవించిన సమయం వీరాంజనేయ స్వామి వారిగా స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం మన ఆలయంలో ఉంది. ఆంజనేయ స్వామి పెద్ద ఆంజనేయ స్వామి వారి పక్కన సైడ్ గోడకు ఉంటుందండి వీరాంజనేయ స్వామి. అది ఫస్ట్ విగ్రహం, మన విగ్రహం. అలాగే 1988లో అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు మన వాళ్ళు. పెద్ద ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కదా, ఆయన పేరు అభయాంజనేయ స్వామి వారు. అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శ్రీమాన్ శ్రీ శేషాచార్యులు తిరువెంకటాచార్యులు చిక్కపల్లి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రధాన అర్చకులుగా ప్రతిష్టాపన చేశారు. వారు అర్చకత్వం నిర్వహించారు, నైవేద్యాలు కొనసాగించారు. వారి పర్యవేక్షణలో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆ ఆచార్యుల వారు. అలాగే 7 సంవత్సరాలు అర్చకత్వం నిర్వహించారు వారు. తదుపరిగా అర్చకులు లేని సమయంలో మన కీర్తిశేషులైనటువంటి వారు మన ప్రకాష్ గారు ఇక్కడే ఉంటారు. వారు ఇక దీపధూప నైవేద్యాలు కూడా వారు నిర్వహించారు మన ప్రకాష్ గారు. వారు ఇప్పుడు మన యందు లేరండి, వారిని గుర్తు చేసుకుందాం ఒక్కసారి. అలాగే 6వ తారీఖు 2వ నెల 1995 శ్రీ భవనామ సంవత్సరం మాఘమాసం రథసప్తమి రోజున మా నాన్నగారు అర్చక బాధ్యతలు నిర్వహించారు మన దేవాలయంలో, అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో. 1995లో అర్చకత్వం చేయడానికి మా నాన్నగారు ఇక్కడ చేశారు. ఒక దగ్గర కిరాయిలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇక్కడ జరిగింది. మరియు అర్చకత్వ బాధ్యత నిర్వహించినటువంటి వారిలో మాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి, ఈ కమిటీ సభ్యులను కావచ్చు అందరినీ పరిచయం చేసినటువంటి వారు మన పెంటయ్య గారు ఉంటుండే పక్కన. వారు మాకు పరిచయం చేయించారు ఈ కార్యక్రమం దేవస్థానాన్ని. మరి వారి తరపున దిలావర్ సింగ్ కీర్తిశేషులు దిలావర్ సింగ్ గారు
బాధ్యతగా అర్చక బాధ్యతలు స్వీకరించారు మా నాన్నగారు. అలాగే 6/2/1997 ఆలయం పక్కనే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. 2/5/1999 నాకు మా నాన్నగారు ఉపనయన సంస్కారం నిర్వహించారు. నాకు ఇదే దేవస్థానం దగ్గర నాకు యజ్ఞోపవీత ధారణ ధరింపచేసిన వారు. అలాగే ఈ సంవత్సరానికి దాదాపుగా 1995 నుండి ఇప్పటి వరకు 2025 వరకు ఈ శ్రీరామనవమి వరకున 30 సంవత్సరాలు అర్చక బాధ్యత నిర్వహించారు మా నాన్నగారు. సఫలు కూడా ఉన్నారు, సఫలు కూడా. 30 సంవత్సరాలు ఏ అర్చకుడు ఏ దేవాలయంలో లేరు. 6, 8, 9 మ్యాక్సిమం 10. కానీ 30 సంవత్సరాలుగా మా నాన్నగారు ఆ దేవాలయానికి అర్చక బాధ్యత నిర్వహించారు. అదేవిధంగా శ్రీ హనుమాన్ దేవాలయంలో ఈ యొక్క అర్చక బాధ్యతను స్వీకరించిన తర్వాత శ్రీమాన్ శ్రీ శనిహారం రంగాచార్యులు గారు అని చెప్పేసి ఉభయ వేదాంత పండితుడు వీరాంజనేయ స్వామి అని పేరు పెట్టినప్పుడు, ఏరా వీరాంజనేయ స్వామి పెట్టారు, మరి అభయాంజనేయ స్వామి వారు ఉన్నారు కదా, మరి ఈయనేం చేశారు అక్కడ అని అన్నారట. అప్పుడు మారింది పేరు, శ్రీ వీర అభయాంజనేయ స్వామి వారిగా నామకరణం తీసుకున్నారు మన ఆంజనేయ స్వామి వారు. శ్రీ వీర అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి పక్కనే అభయాంజనేయ స్వామి ఉండడం వల్ల శ్రీ వీర అభయాంజనేయ స్వామి దేవస్థానంగా ప్రకటింపడం చేయడం జరిగింది. అలాగే శ్రీ 6/8/2002 సంవత్సరంలో సర్వధారి నామ సంవత్సరంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు దిలావర్ సింగ్ గారి చేతుల మీదుగా జరిగింది కార్యక్రమం. ఎందరో మహానుభావులు ఆ దేవాలయాన్ని కట్టడానికి నిర్మాణం చేసిన వారు, ఆ దేవాలయానికి రూపురేఖలు మార్చిన వారు ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. రామచంద్ర స్వామి వారి కృపా కటాక్ష ఎలవెలగా వారు ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మన దేవాలయం ఎంత గొప్పది అని అనుకుంటే కొంతమందిని మనం గుర్తు చేసుకోవాలి. ఎవరెవరు కష్టపడ్డారు ఆ దేవాలయానికి. ఆ బావిలో ఉన్న స్వామిని పైకి తీసుకొస్తే ఎన్నో గొడవలు అయినాయట. ఇక్కడ ఎంతమందో ఫైట్ చేశారు. ఇక్కడ ముస్లిమ్స్ కి మనకి చాలా గొడవలు అయినాయి ఆ ల్యాండ్ విషయంలో. కానీ అటువంటి ల్యాండ్ విషయంలో మన పెద్దలందరూ కూడా, మన బస్తీ పెద్దలందరూ ఆ ఆలయాన్ని కాపాడుకున్నారు. ఆ ఆలయాన్ని కాపాడుకున్న సమయంలో కోట్ల వెంకట్రామరెడ్డి గారు ఆలయ భూమిని నిర్వహణ వారి యొక్క ఆధీనంలో. తర్వాత దిలావర్ సింగ్ గారు, భాస్కర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, జైపాల్ సింగ్ గారు, కాశీ రాములు గౌడ్ గారు, పెట్టే గారు, శంకర్రావు గారు, నగర రమేష్ గారు, ప్రకాష్ గారు, జగ్గుబాయి, రంజిత్ సింగ్, జగత్ సింగ్, తీర్థ సింగ్, మల్లేష్ గారు, మల్లేష్ గుప్త గారు, కిషన్ గుప్త గారు, రామిరెడ్డి గారు, కిషన్ సింగ్ గారు, బాలరాజు గారు, కీర్తిశేషులు. అలాగే రంజిత్ సింగ్ గారు, లక్ష్మీపతి గారు, అంబర్పేట్ శంకర్ అన్న గారు, మత అడవయ్య గారు, వాసుదేవ్, జ్ఞానేశ్వర్, మంజరి అశోక్, నర్సింగ్ గారు, న్యూ చైతన్య స్కూల్ నర్సిరెడ్డి గారు, సూర్యోదయ స్కూల్ గంగా మేడం గారు, మాణిక్య మేస్త్రి, నాగయ్య మేస్త్రి, ఇలా ఎంతమందో దాన్ని ప్రాణాలు పెట్టి కాపాడారు మన దేవాలయాన్ని. అదేవిధంగా పునరుద్ధరణ కొరకు ఆలయాన్ని కట్టడం జరిగినప్పుడు కీర్తిశేషులు ఆంజనేయులు గారు, మేస్త్రి గారు, వారు ఆలయాన్ని కట్టడం జరిగిందండి. ఈ ఆలయం ఎంత గొప్పది అనే విషయానికి వస్తే, ఎంత గొప్పది, ఎంత విశిష్టతమైంది మన ఆలయం అంటే, ఎంతమంది ప్రముఖులకి జరిగినటువంటి యొక్క అనుభూతి సాధించారు. ఎక్కడెక్కడో దేవాలయాలు పెడతాం కదా మనము, మన ఇంటిని మనం కాపాడుకోవడానికి మన చేతులు రావు, మన దేవాలయాన్ని కాపాడడానికి చేతులు రావు. కానీ ఒక పుణ్యక్షేత్రం వెళ్ళాలంటే కార్ రెడీ, ట్రైన్ రెడీ, ఫ్లైట్ రెడీ, అన్ని రెడీ, వెళ్ళిపోతాం. కానీ ఇక్కడిక్కడ ఉన్న వారు కనీసం మన ఆలయానికి వచ్చి దండం పెట్టారండి మన వాళ్ళు. మన దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. బయట ఎవరు కాపాడుతారా మన దేవాలయాన్ని? మన దేవాలయం, మన బస్తీ, మన వీధి, మన ఏరియా, మనమే కాపాడుకోవాలి. ఈ ఏరియాని మనమే కాపాడుకోవాలి, మనమే చూడాలి స్వామిని. ఇది మన ఆలయ గొప్పతనం. మన ఆలయ గొప్పతనం చెప్పాలంటే ఎందరో మహానుభావులు ఇక్కడ ఆలయానికి ఇచ్చేశారండి. కొన్ని సంవత్సరాల నుంచి ఎంతమందో మహానుభావులు ఇక్కడికి ఇచ్చేసారు. అందరికీ అనుకునే జరిగి మనకెందుకు కావాలి అంటే శ్రద్ధ భక్తితో దండం పెడితే ఏదైనా ఆంజనేయ స్వామి నెరవేరుస్తారు ఖచ్చితంగా. దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మేమే. 1900 కొన్ని సంవత్సరాల క్రితంలో వరంగల్ వెళ్దామని భద్రకాళి దేవస్థానం వెళ్దామని వెళ్ళాం. మా నాన్న
నేను మా చెల్లి మా అమ్మ అందరం వేసి వెళ్ళాం. ఇంటికి తాళం పెట్టలేదు, బండికి తాళం అలానే ఉండిపోయింది. కానీ కొంచెం దూరం దాకా గక్కేసరి దాటిన తర్వాత అయ్యో నేను తాళం మర్చిపోయినా, ఇంటికి తాళం వేయడం అన్నారు మా నాన్న. బంగారం ఉంది కొద్ది ఎంతో కొద్ది, అప్పుడప్పుడు కష్టపడుతున్నాం, డబ్బులు ఉన్నాయి, అప్పుడు ఏమైపోతాయా అని భయపడ్డాం. కానీ మా నాన్న ఒక్కటే చెప్పాడు, ఆంజనేయ స్వామి ఉండగా మనకేమీ కాదు నాన్న అన్నారు. నిజానికి ఆ రోజు గుళ్ళం మాత్రం పెట్టాము. యథావిధంగా లూనా బండి, ఆ బండికున్న తాళం చేతులు అలానే ఉన్నాయి, ఆ ఇంటికి అలానే ఉంది, ఏది జరగలేదండి. ఎంత గొప్పవారండి మన దేవాలయంలో ఆంజనేయ స్వామి వారు, ఎంత గొప్ప విశిష్టమైన వాడు మన ఆంజనేయ స్వామి వారు. మన ఆలయం ఎంత గొప్పదండి. దీని కాదా ఎంతమంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి వారు మన ఆంజనేయ స్వామి వారు దేవాలయం. ఆ దేవాలయంలో మనకు వచ్చినటువంటి ఒక ఇప్పటి వరకు కూడా మన దేవాలయంలో కొన్ని సంవత్సరాల క్రితము ఎవరి మూవీ ఆస్ట్ ఎడిటర్ మోహన్ గారు కొన్ని సినిమాలు తీశారు. ఆ సినిమా పెట్టలు పొద్దున 3 గంటలకు వచ్చేది మన దగ్గరికి, మన దేవాలయానికి. ఇక్కడ పూజా కార్యక్రమాలు 3 గంటలకు అన్ని 1 గంట రాత్రికి సికింద్రాబాద్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్లో పూజా కార్యక్రమం చేసి 3 గంటలకు ఇక్కడ దేవాలయానికి సినిమా పెట్టెలు వస్తే ఆ సినిమా పెట్టెలన్నీ కూడా వెళ్ళిపోయి మన ఎక్కడికి వెళ్ళేటి, అష్టలక్ష్మి దేవస్థానం వెళ్ళేటి. ఆ మూవీస్ వారు అలా చేస్తారు. కనుక ఆ మూవీలో ఉన్నటువంటి వారు ఎడిటర్ మోహన్ గారు ఒకరు దేవాలయానికి ఇచ్చేశారు. ఫస్ట్ సినిమా పెట్టెలు ఇక్కడికి వచ్చింది అంటే, మేము ఫస్ట్ సినిమా పూజ చేసింది అంటే మనసిచ్చి చూడు, అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, అలాగే పంచతంత్రం, నరసింహనాయుడు, శైలజ బిట్స్, కృష్ణమూర్తి, బాయ్స్, బంగారం, ఆనంద్, ఇలా ఎన్నో సినిమాలు ఇక్కడ పెట్టెలో వచ్చి పూజా కార్యక్రమాలు అందుకొని ఎన్నో విజయవంతంగా సాగించాయి ఈ దేవస్థానం, మన దేవస్థానం. ఇంకా ఎంతమందో మహానుభావులు ఇక్కడ ఇచ్చేస్తారు స్వామివారి దర్శనానికి. ఎంతమంది అంటే మహాలక్ష్మి ఫిలిమ్స్ వారు వచ్చారు, పరంజ్యోతి ఫిలిమ్స్ వారు వచ్చారు, సినిమా యాక్టర్ శ్రీకాంత్ గారు వచ్చారు, అలాగే తరుణ్ గారు వచ్చారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, కోడి రామకృష్ణ గారు డైరెక్టర్, కవిత ఓల్డ్ యాక్టర్, అలాగే గీతాంజలి గారు ఓల్డ్ యాక్టర్, ఉత్తేజ్ గారు, అలాగే వన్మై క్రియేషన్స్ కరణి రాజు గారు, విశ్వక్సేన్ గారు, అలాగే దినేష్ మాధవింత గారు, ఇంతమంది ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మరి మీరందరూ ఎప్పుడు కనిపించింది ఇవన్నీ ఏం చెప్తున్నారు పంతులు గారు? కానీ వాళ్ళ నిర్ణయం ఒకటి ఉంటుందండి, తెల్లవారుజామున 3 గంటలకు మేము వస్తామయ్యా, దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం, ఎవరికి ఇంట్రడ్యూస్ చేయొద్దు, ఎవరిని పిలవద్దు. వస్తే మన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా, ఆ భయంతో ఎవరిని పిలవపోతుంది. కానీ కొంతమంది మన వాళ్ళు శ్రీరామనవమి రోజున ఇదే కళ్యాణ ఘట్టం మీద కోడి రామకృష్ణ గారు ఇక్కడ వచ్చి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు, కవిత గారు వచ్చారు ఇదే కళ్యాణానికి. ఎంతమందో మహానుభావులు ఈ కళ్యాణాన్ని వీక్షణ చేశారు, ఎంతమందో మహానుభావులు అందరూ కూడా కళ్యాణానికి నిర్వహించారు. కంకణ జరుపుకోవడం వచ్చిన వారు మన ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి శ్రీ పర్వతవర్తిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రతిష్టాపన చేశారు, శివాలయాన్ని. దానికి ఎలా విధంగా అర్చకతో కొనసాగిస్తూ ఉన్నారు, బాధ్యతలు తీసుకున్నారు, వైభవంగా కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమం. ఇవన్నీ ఎందుకు చెప్పడం ఈ సమయంలో అంటే, మీరందరూ ఇప్పుడే నాకు కనబడతారు, తర్వాత ఎవరు కనబడరు. మీరు ఇప్పుడే కనబడతారు, తర్వాత ఎవరు కనిపించరు. ఈ సమయానికి 30 సంవత్సరాలు అర్చకత్వం చేసిన మా నాన్నగారికి, అలాగే నాకు 26 సంవత్సరాలు ఈ సంవత్సరంతో సమాప్తం. నాకు 26 సంవత్సరాలు ఉపనయనం చేసిన తర్వాత అర్చకత్వంలో దిగితే 26 సంవత్సరాలు. ఇంటింటై వధుడు ఇంటింటే అంటారు కదా, నేను ఒకటే అంటాను, నేను చెప్పేదైతే ఒకటేనండి, అందరి సమక్షంలో చెప్తున్నానంటే, ఇది నేను ఒక ఎంత నేర్చుకున్నా కానీ మా నాన్నగారు పుణ్యశ్లోకాయ మంగళం శ్రీకాంతాయ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనం